ఇంకా వదిలేసింది అవన్నీ. ఎందుకంటే ఇప్పుడు వాడి పెళ్లి అయ్యేటప్పుడు కూడా వాడు కనీసం వాడికి చేయి కూడా పెట్టలేకపోయారు కదా. మా వల్ల కాదండి అమ్మ అడిగా సాంపై నన్ను అడిగితే ఎవరు అనుకుంటారు అసలు. ఎప్పుడు అంటే ఎంగేజ్మెంట్ అప్పుడు అయితే ఒకసారి చైన్ బ్రేస్లో అయితే పెట్టాను అత్తమ్మ. ఇంకా తర్వాత అయితే ఐడియా లేదు అత్తమ్మ. మరి ఇంకా ఏదనేది ఐడియా లేదు. అంటే పెళ్ళి అప్పుడు అత్తమ్మ నాకేం పెట్టారు పెళ్ళప్పుడు ఏమైనా పెట్టారా అసలు? ఇప్పుడు మేము మా పిల్ల అనుకొని నీకు ఒక 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం. మా అమ్మాయి మా ఇంటికి వచ్చే అమ్మాయి మా అమ్మాయి వాడికి ఏమి ఇచ్చారు? వాడికి అంటూ ఒక వాల్యూ ఉండాలి కదా. అదే దాని తర్వాత అయితే ఏమైతే అడగలేదు అత్తమ్మ. చైన్ బ్రేస్లెట్ అయితే ఎవరు తాంపై నన్ను అడిగితే మా వాళ్ళు కాదండి మమ్మీ. అంటే మీ ఇంటికి వచ్చాక ఎవరు అసలు? అత్తమ్మ మా అమ్మ. ఇప్పుడు నేను అమ్మ బేకని ఎలా చూసుకుంటా? నా బిడ్డలాగా చూసుకుంటా ఇప్పటికి కూడా. ఏంటి అత్తమ్మ ఐడియా ఉన్నంత వరకు అయితే మమ్మీ వాళ్ళు అయితే పెద్దనాన్న వాళ్ళు కూడా దీని గురించి అడిగినట్టయితే లేదత్తమ్మ. చైన్ అడిగినా పెట్టము అని అయితే నాకు తెలిసింది. మా ముందే అడిగట్లే కానీ అమ్మ చెప్తే విన్నానే మా వాళ్ళు కాదని. ఎవరు అసలు వాళ్ళు? ఇట్లేమైతే జరగలేదు అత్తమ్మ. నాకు తెలుసు కదా. చైన్ అయితే అప్పుడు ఎప్పుడు అత్తమ్మ? ఎంగేజ్మెంట్ ముందా లేకపోతే ఎప్పుడు అత్తమ్మ? ఎంగేజ్మెంట్ పెట్టారు. పెళ్లికి అడిగితే ఏమన్నారు? అమ్మని అడుగు. సాంపై నన్ను అడిగితే మా వల్ల కాదని. ఏది చైన్ అత్తమ్మ? ఏదో అడిగితే మా వల్ల కాదని. చైన్ రింగ్ ఏమని అడిగారు అత్తమ్మ? రింగ్ అయితే చండాలంగా అంటే డైమండ్ రింగ్ అట్లా అత్తమ్మ. అంటే నాకు తెలియదని అడుగుతున్నా అత్తమ్మ. నాకు అసలు నిజంగా ఐడియా లేదు దీని గురించి. అంటే వాడిని కూడా మీరు కూడా ఒక మనుషులాగా ఒక వాల్యూ ఇస్తే వాడు కూడా మా మామగారి ఇల్లు మా అత్తగారి ఇల్లు అని వచ్చి చక్కగా ఉండడానికి వాడికి ఇష్టం కలిగింది. కానీ వాడు ఎప్పుడు బయటపడలేదు. కానీ ఒక గుర్తుకు పెట్టుకోవాలి, గుర్తించాలి కదా. మా ఇంటికి వస్తుంది నాకు మా బిడ్డని గుర్తించాలి. అది గుర్తించాలా? లేదత్తమ్మ. ఇప్పుడు మమ్మీ కూడా అంటుంటది రాజు. నేను చెప్పా ఇప్పుడు తను డబ్బులు లేవు వ్యాపారం పెట్టాలి బిజినెస్ పెట్టాలి. నీకు నేను చెప్పా ఒక 2 కోట్లు మా తీసుకొచ్చి అదే ఏ వ్యాపారం పెడదాం పదా అని చెప్పి నేను అనుమన్నా. నువ్వు ఆ పని చేసావా? దాని తర్వాత నాకు అసలు ఆ సిచ్యువేషనే రాలేదత్తమ్మ. అదే ఫోన్స్ దాని గురించే మనం వాష్రూమ్ లో వింటాము. దాని తర్వాత ఆ టెన్షన్ లోనే ఉన్నాం కదత్తమ్మ. అసలు ఇంకా అంటే ఇంక డిప్రెషన్కి వెళ్ళిపోతున్నప్పుడు అన్న నేను చెప్పాను ఏమి కంగారు పడొద్దు టెన్షన్ పడొద్దు అని ఇట్లా చెప్పాను అత్తమ్మ అన్నావు. కానీ ఇప్పుడు నీ పేరున ఎన్నో ఉండి అంటారు. వాడి చేతికి ఇచ్చి ఇది చేద్దామని అంటే వాడికి ఒక తృప్తి ఉంటుంది. అసలు మీరు గుర్తించింది ఎక్కడ? డాడీ గుర్తించింది ఎక్కడ? ఎప్పుడు దాని గురించి తర్వాత అంత సీరియస్ డిస్కషన్ రాలేదత్తమ్మ. ఎప్పుడు స్టార్టింగ్ లో మరి వస్తే రావచ్చు అత్తమ్మ. అంతేగాని మీరు దాని గురించి చెప్పిన తర్వాత మేము అడిగేదాకేంటి మేము అడిగేదాకేంటి? వాడికి అసలు పెళ్ళినప్పుడు ఏం చేశారు డాడీని ఆలోచించుకున్నాను. ఏం చేశారని ఆలోచించుకున్నాను. పిల్లడికంటే ఒక వాల్యూ ఇచ్చారా? కనీసం గొడుగు పట్టడానికి కూడా రాలేదు. వర్షంలో తడుస్తా నుంచున్నాడు. ఎంత ఘనంగా తీసుకెళ్ళాలి ఇంటికి? లేదంటే అక్కడికి వచ్చినప్పుడు కానీ ఇవన్నీ ఉండుంటాయి వాడికి మైండ్ లో. నాకు బాధలు వాడికి అక్కడే మైండ్. అందుకని అప్పుడు ఉండమంటే వాడు ఉండలేకపోయాడేమో అనుకుంటా ఉంటాను. లేదత్తమ్మ నాకు చెప్పాడు అలా అని కాదత్తమ్మ. నేను ముందే ఆయన అడుగుతానే ఉన్నత్తమ్మ. అంటే నార్మల్గా నీకేమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు అని అంటే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే అర్థం చేసుకోవాలి కానీ చెబుతాడా? మా అమ్మాయి పేరు ఎంత ఉంది అంత ఉందని చెప్తున్నారు కానీ కనీసం ఇంటి ఇచ్చి ఏదన్నా వ్యాపారం చేసుకో. మామయ్య గారికి అక్కడ డబ్బులు లేక ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఏంటి తక్కువ రేట్లకైనా బిడ్డల ముందు వాళ్ళకి డబ్బులు చేతికి ఇచ్చి బిజినెస్ చేయించాలని తక్కువ రేట్కైనా అమ్మేశారు ఇప్పుడు కొన్ని స్థలాలు. అత్తమ్మ మీరు అప్పుడు ఒకసారి అన్నారు అత్తమ్మ దీని గురించి. ఒకసారి ఇట్లా అను ఆయనతో ఆయన తృప్తిగా ఫీల్ అవుతాడు అని అన్నారు కదా అత్తమ్మ. ఇప్పుడు నాకు తెలిసింది అయితే నేను చెప్తున్నా అత్తమ్మ. ఇది స్టార్టింగ్ లో చేయనది అయితే నాకు నిజంగా ఐడియా లేదు. చెప్పింది సాంప్రదాయాన్ని అడిగాడే నాలుగు అడిగితే మంగళ కాదండి. అంటే అసలు వాడికి వాల్యూ అంటే ఎక్కడ ఇచ్చారు? అయితే ఇది అసలు ఎంత వేదనగా ఉంటుందో తెలుసా? ఇప్పుడు నువ్వు నా ఇంటికి వస్తుంటే నా ఇంటి బిడ్డ నా బిడ్డ అనుకొని నీకు ఖర్చు పెట్టుకున్నావు. ఎందుకు? మేము అప్పులు చేసుకొని వడ్డీకి డబ్బులు తెచ్చుకొని కూడా మా బిడ్డ అని చెప్పి నీకు అట్లా చేసుకున్నాం. అంటే పెళ్లి ఖర్చులు తీసి మామూలుగా 2 కోట్లు అయింది. ఆ రిసెప్షన్ సంగతి పక్కన పడేసి నీ వరకు నీకు నేను చెప్పా. నువ్వు తెచ్చుకునేది మనకు ముఖ్యం కాదు. నువ్వు 20 తెచ్చుకుంటే అందులో 2-3 తీసేసుకో. డైమండ్ సెట్ కొనుక్కో. రేపు నీతో పాటు ఇంకో అమ్మాయి ఇంటికి వస్తుంది. నువ్వు చక్కగా డైమండ్ సెట్ ఒకటి కొనుక్కో. ఆ డబ్బులు వచ్చి మనకి ఏం చేయవు. ఇప్పుడు నీ పేరున ఎన్నో మాకైతే తెలియదు. ఆ డబ్బులు వచ్చి మాకు ఇక్కడ ఏం అరగబెట్టేదే ఉండదు. కానీ నలుగురిలో ఉన్నప్పుడు ఒక ఇది మనకు కనబడాలి అంటే ఇట్లా చెయ్యమ్మని నీకు చెప్పానా? చెప్పారత్తమ్మ. మీరు కూడా వెంటనే కాకుండా మొన్ననే అయింది కదా పెళ్లి, కొంచెం టైం తీసుకో ఇప్పుడే కాదు అని అన్నారు కదత్తమ్మ. డైమండ్ సెట్ కొనుక్కున్నాం. అది కుదరదు. ఇప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు ఎంతసేపు ఎక్కడో ఉండే అల్లుళ్ళకి కంపెనీస్ చెప్పారు కానీ మా అల్లుడికి అట్ట పెట్టారు, మీరు పెట్టరా, మా అమ్మాయికి ఇలా పెట్టారు, మీరు పెట్టరా అని చెప్పి అన్నారు. కానీ ఒక ఇంటిలో వచ్చి ఉండే కోడళ్ళని గురించి నేను చెప్తే అసలు డాడీ పట్టించుకున్నాగా? లేదమ్మా దేని గురించి చెప్తాను.
అసలు మామూలుగా చెప్పారంట. ఇప్పుడు రెండో అబ్బాయికి వచ్చే అమ్మాయి బాగా ఉండే అమ్మాయి, మా ఆడపడుచు కట్నం పిల్లకి 50 లక్షలు ప్రాపర్టీ ఇస్తుంది, ఇవన్నీ చెప్తే కూడా అవి పరిగణలోకి తీసుకోవాలా? అంటే ఇద్దరు ఇంటి కోడలు ఇంటికి వచ్చే చోట దాని గురించి పరిగణలోకి తీసుకోరు, కానీ ఇద్దరు వేరు వేరు ఉన్న అల్లుళ్ళు పరిగణలోకి తీసుకోవాలా? కాదు, ఎప్పుడు చెప్పారు అత్తమ్మ ఇదంతా? ఇద్దరు ఇదంతా అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. మీరైతే స్టార్టింగ్ లో అప్పుడు ఒకసారి నాకు చెప్పారు కదా అత్తమ్మ, అది డైమండ్ నెక్లెస్ తీసుకోమని చెప్పి. దాని తర్వాత నేను ఒక 2-3 days ఆగి మెల్లగా డాడీకి చెప్పాను అత్తమ్మ. చెప్తే అన్నాడు డాడీ కొంచెం ముందునే కదా, కొంచెం ఒక 1 month ఒక 1-2 months ఆగి నాకు అసలు ఇది కాదు, ఏం వాల్యూ ఇచ్చారు నాకు అది కావాలి అసలు. ముందు డాడీ మా అమ్మ ఏం వాల్యూ అంటే ఇచ్చారు, వాళ్ళకి ఒక కారు కొనమని చెప్పారంటే సొంత అది లేదు. ఒక్కటత్తమ్మ అన్నీ మెల్లమెల్లగా అవుతుంటాయి అత్తమ్మ. కాకపోతే మనం మొన్ననే కదా అత్తమ్మ ఇవన్నీ అనుకున్న తర్వాత ఆయన కూడా ఎక్కడ చెప్పానంటారు. ఇప్పుడు నీకు నీకు 10 ఇస్తున్నారమ్మా, 10 ఇస్తుంటే నువ్వు 10 తెచ్చుకోవద్దు అని ఇట్లాగా 2-3 అవి నీ వరకు నువ్వు ఇట్లా చేసుకోమని నేను నీకు చెప్పాను. ఎందుకంటే మనం ఒక ఇంటిలో ఉన్నప్పుడు నువ్వు వచ్చేప్పుడు నువ్వు ఘనంగా రావాలి. రేపు రెండో అబ్బాయి ముందు, ఆ రెండో కోడల ముందు నా బిడ్డ ఇది తక్కువ అవ్వకూడదు, నువ్వు తక్కువ అవ్వకూడదు అని ఎన్నో చెప్పాను. సరే నేను ఇవన్నీ తీసేసి మీ మధ్య మీ డాడీని ఆలోచించుకున్నాను. వాడికంటే ఒక వాల్యూ అంటూ ఇవ్వలేదు, నాకు తెలిసి అయితే ఇవ్వలేదు. అంటే మరి ఏ ఉద్దేశంగా అట్లా చేశారో అసలు నాకైతే తెలియదు. చెప్తున్నామా, ఇప్పుడైతే చదువుతున్నాను. రేపు ఆషాఢానికి ముందు ఇప్పుడు కొందరు 2 కార్లు ఆషాఢంలో కొందరు 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, లేదా ఇన్నోవా అయినా తీసుకొని రేపు బన్నయ్య తీసుకెళ్ళినప్పుడు నీ డాడీ ఇచ్చి అట్లాగా వాడిని కొంచెం అన్నా ఆకట్టుకోవడం నేర్చుకోమని. అంటే ఇస్తేనే ఆకట్టుకుంటాడా అంటే నేను దానికి సమాధానం చెప్పలేను, కానీ కొంచెం వాడిని మంచి చేసుకోవడం, మంచిగా చేసుకోవడం ఇవన్నా చేయమని డాడీ. ఎప్పుడైనా కనీసం మామగారి ఇల్లు అత్తగారి ఇల్లు రావాలి కదా, వాడు కూడా వాడికి ఉండాలి కదా మైండ్ లో కొంచెం అన్నా. నా మామగారు నా అత్తగారు అని కలగాలి కదా, మా సొంత మనుషులు అనేది కలగాలి కదా. మీరు వేరుగా చూస్తే వేరుగానే ఉంటారు. నిజంగా నేను ఇప్పుడు మనం నమ్ముకునే దేవుడి మీద తొట్టేసి చెప్తున్నా, ఆయన అయితే ఎక్కడ తక్కువ చూడలేదు అత్తమ్మ. అంటే చూడలేదంటే మా ఉద్దేశంలో అంటే మమ్మీ అయినా డాడీ పట్టుకున్నారు, మమ్మీ డాడీ అయినా ఎక్కడ పట్టుకున్నారు అలా కాదత్తమ్మ. మమ్మీ అయినా డాడీ అయినా వచ్చినప్పుడు తింటున్నా, రాజు మాట్లాడుతున్నా, ఎక్కడ ఉన్నా కూడా నా కొడుకులాగానే అనిపిస్తుంది అని మమ్మీ ఫీల్ అయింది తప్ప తప్పుగా అయితే ఒకవేళ తెలియకుండా ఏమైనా మిస్టేక్స్ చేసి ఉండొచ్చు అత్తమ్మ, గొడవ అట్లాంటివి ఏమైనా తెలియక చేశారు, కానీ కావాలని అయితే జరిగినాయి కదా. మీరు ఒకవేళ ఆ విషయంలో ఫీల్ అయితే నేను నిజంగా సారీ చెప్తున్నాను అత్తమ్మ. అవి ఇంకొకసారి రిపీట్ కూడా అవ్వవు. కాదు ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఆషాఢం 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, శ్రావణ మాసం వచ్చాక 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, డాడీ ఒక కారు కొని అక్కడ ఇంటి దగ్గర పెట్టి రేపు బన్నయ్య తీసుకొని వెళ్తారు కదా, అప్పుడన్నా వాడికి అట్లాగానే ఇచ్చి కొంచెం వాడికి వాల్యూ ఇచ్చి వాడిని కొంచెం అన్నా మా పిల్లోడు అన్నట్టు మేము నీకున్నామమ్మ అన్నట్టు కొంచెం ఆ భరోసా అన్న కల్పించాను. నేను కూడా మీ మనుషులు మేము అన్న భరోసా అన్న కల్పించాను. డాడీ అయితే అంటే కలిగిస్తారు అత్తమ్మ, ఒక కొంచెం లేట్ అటు ఇటు అయినా కానీ డాడీ అయితే అసలు అట్లా ఫీల్ అవ్వలేదు అత్తమ్మ. నా ఎప్పుడైనా ఇంకా చెప్పాలంటే మా అక్క వాళ్ళ హస్బెండ్ కంటే కూడా రాజీవ్ని ఇంకా ఎక్కువ ఇష్టంతో తీసుకున్నాడు అత్తమ్మ అన్నీ కూడా. అందుకే ఒకవేళ తక్కువ స్పాన్ ఆఫ్ టైంలోనైనా డాడీకి ఉన్న దాంట్లో అయితే అప్పటికప్పుడు అడ్జస్ట్ అయిన దాంట్లో అయితే ఇప్పుడు అంటే నాన్న ఇప్పుడు కారు ఎందుకు చెప్తున్నానంటే అది లోన్ మీద కట్టుకోవచ్చు, నెలకి ఇంత కట్టుకోవచ్చు. అయితే ఇది అసలు అట్లీస్ట్ మీరు చెప్పిన మాట ఇంకా మమ్మీ వాళ్ళకి వరకు కూడా రీచ్ చేయలేదు అత్తమ్మ. ఏంటంటే ఇది అప్పుడు బిజినెస్ లో సంపాదన అయితే చాలాసార్లు కారు కొనండి పన్ను, కారు కొనండి అని పన్ను అని డాడీ చాలాసార్లు అయితే చెప్పాడు. అయితే ఏ టైంలో అత్తమ్మ? పెళ్లి తర్వాత? పెళ్లి అయ్యాక పెళ్లికి ముందు అయితే చెప్పాడట. పెళ్లి ముందు అయితే చెప్పలేదు అనుకుంటున్నా. అయితే పెళ్లి తర్వాత అయితే మీరు అప్పుడు నాతో అన్న ఈయనకి కొంచెం కారు కావాలి ఇటు వెళ్ళడానికి అని మొన్న కదా జరిగింది. అప్పుడు జరిగింది అది డిప్రెషన్ లో ఉన్నప్పుడు నా కారు నాకు తెలిసింది కూడా అప్పుడు జరిగింది. ఆ పెదనాన్న వాళ్ళు అడిగారు సంపాదన. అసలు అది కాదు నేను అనేది ఏంటంటే వాడికి కూడా కొంచెం మేము నీ మనుషులు అయ్యా, నువ్వు మా బిడ్డ అన్నా ఆకట్టుకోవడం, ఆ భరోసా కల్పించమని డాడీ అట్లన్నా. రేపు దీనికి దానికి కూడా ఆస్తులు అమ్మేయాల్సిన పనే ఉండదు. నెలకి లోన్ ఇంత కట్టుకుంటారంట, అలా కట్టుకొని ఒక ఇన్నోవా కారు రేపు వచ్చినప్పుడు అట్లాగా అన్ని కొంచెం అన్నా ఆకట్టుకునే విధంగా చేయమని డాడీ. తీసుకెళ్ళి అన్నం పెట్టి నేను పంపించడం కాదు, బట్టలు పెట్టి ఇదైతే చెప్పు డాడీకి. సరే అయితే నేను చెప్తాను అత్తమ్మ. ఇంకొకటి అయితే అదైతే చెప్తున్నాను. దీని గురించి మీరు ఏ సందేహం అనుకున్నా నాకు కాదు, ఎందుకంటే రేపు నేను జరగబోయే దాని గురించి నేను ఇప్పుడు చేసుకుంటున్నాను అనమాట. వాళ్ళు కూడా ఒక వాల్యూ ఇవ్వండి, వాళ్ళు గుర్తించండి. మా బిడ్డ మా అల్లుడైనప్పటికీ మాకు బిడ్డ అని చెప్పారు, అప్పుడు అదొక్కటి చేసుకుంటే మేము మాకు బిడ్డకి కారు ఇద్దామని అనుకున్నాం, కానీ వాళ్ళు వద్దన్నారు.